అరెస్టుల గురించి, తాట తీయటాల గురించి, తోలు ఒలవటాల గురించి, బొక్కలో వేయటాల గురించి, కేసులు పెట్టడాల గురించే ఎక్కువ మంది కార్యకర్తలు, నేతలు వాళ్ళ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు కూడా అవే. పార్టీ మీద, పాలన మీద, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, జరుగుతున్న తీరు మీద పెద్దగా ఎవరు ఆశలు పెట్టుకోవట్లేదు, గమనంలో కూడా తీసుకోవట్లేదు. ముందు ఈ పని చేస్తే బాగుండేది కదా, పాలన ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందు ఈ కేసులు పెడితే బాగుండేది కదా, పరిపాలన ఎప్పుడైనా ఎలాగైనా కొనసాగించుకోవచ్చు. ముందు వీళ్ళను బొక్కలో తొయ్యాలి కదా, తోసిన తర్వాత హ్యాపీగా, తీరిగ్గా, ప్రశాంతంగా పథకాలను ఇచ్చుకోవచ్చు కదా అనేటటువంటి ఫీలింగ్లోనే ఎక్కువ మంది ఉన్నారు. అందుట్లో మనం చూసినట్లయితే ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, రోజా, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, వీళ్ల పేర్లు, వీళ్ల గురించిన ప్రస్తావనలే ఈ 6 నెలల కాలంలో, ఈ 2024లో ప్రధానంగా సోషల్ మీడియాలో వినిపించినటువంటి అంశాలన్నమాట.